నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు భీమవరం 29వ వార్డులో ఉన్నామండి. సంక్రాంతి మాసం ఎప్పుడా అని ఎదురు చూసిన సంక్రాంతి పండుగ వచ్చేసిందండి. ఇంకా 14వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో అడావిడి అంతా ఎంత కాదు. గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతికి పెట్టింది పేరు. ఎందుకంటే ఈ ప్రాంతం వాసులు ఇచ్చే అతిథి మర్యాదలకు ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి తరలి వస్తారు అతిథులు. బంధువులైతే కావచ్చు, స్నేహితులైతే కావచ్చు, ఎవరైనా కానీ గోదావరి జిల్లాలకు రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. ఒక సాంప్రదాయ క్రీడల విషయానికి వస్తే మనం ఇప్పుడు మన పక్కనే మనకు చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారు అంటే ఇక్కడ చాలా ఫేమస్ వ్యక్తి. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించిన అధ్యక్షులు కూడా ఆయన చాలా కాలం నుంచి. ఇప్పుడు ఆయన అడిగి ఆయన దగ్గర యూత్ కూడా ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మిత్రత్వంలో మిత్రులను కలుపుకుపోవటంలో చౌదరి గారు బాగా ఈ ప్రాంతంలో పేరు గడించారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిందల్లా సాంప్రదాయ క్రీడల గురించి. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా వరకు సాంప్రదాయ క్రీడలకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏటా చేస్తారు. ఈ సంవత్సరం ఎలా జరుగుతాయి, ఎలా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి చౌదరి గారు. ఏంటి సార్ ఈసారి సాంప్రదాయ పండగ ఎలా నడుపుతున్నారు? చాలా ఉత్సాహంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి 14, 15, 16 మనకి ఇది అన్ని కులాలు అన్ని మతాలు చేసుకునే పండగ ఇది. అవునండి. ఒక హిందూ సంప్రదాయమే కాదు, మొత్తం అందరూ చేసుకునే సంవత్సరానికి ఒకసారి వచ్చే అతి పెద్ద పండుగ. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒక గోదావరి నదీ జలాల మధ్యన ఉన్న నగరం ఇది. ప్రాముఖ్యమైన నగరం. అవునండి. ఈ భీమవరం గడ్డే. భీమవరం అంటేనే సెకండ్ బార్డర్గా గుర్తింపు ఉంది, చాలా గుర్తింపు ఉంది. భీమవరం ప్రజలు కూడా అందరికీ సహకారాలు చేసే ప్రజలు కూడా. కక్షలో కార్పణ్యాలు లేని మా నగరం ఇది. ఎవరైనా బాగు కోరుతారు, కష్టంలో ఉన్నారంటే ఆదుకుంటారు. ఇక్కడికి విదేశాల నుంచి ఎక్కడి నుంచి ఈ పండగ అంటే ఇక్కడికి వచ్చి ఈ గడ్డ మీద అడిగెట్టి వెళితేనే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా బాగుంటుందని ఒక నమ్మకం. లేదా ఒక క్రీడల్లో పాల్గొన్నా, ఒక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఎందులో పాల్గొన్నా సరే వాళ్ళందరికీ ఇక్కడ రావాలి. భీమవరం ఈ నదీ జలను స్పృశించి వీళ్ళు వెళితే మీరు పెట్టే విందు వంటలు ఆరగించి నాన్ వెజ్ అయితే కానీ వెజ్ అయితే కానీ అన్ని రుచులు వెళ్తా కొన్ని లారీలు చికెను ఎన్నో వాళ్ళు ఎక్కడికే విదేశాలకు ఇతర రాష్ట్రాలకు పట్టారు. అంటే లేకపోతే ఎక్కడ కూడా ఖాళీ ఉండవు. అలా మినిమం 5-6 నెలల నుంచి ముందర బుక్ చేసుకుంటారు. ఆ చుట్టాలు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ చెప్తారు, మేము ఈ 3 రోజులు మీ ఇంట్లో ఉంటాం అంటే. వాళ్ళకి ఇంకా అంతా ఈ భీమవరం అంటే అంత ఉత్సాహం. చాలా మంచి నగరం. అంటే ఇక్కడ ఇచ్చే అతిథి మర్యాదలు కూడా అలా ఉంటాయి. అవునండి. ట్రీట్మెంట్ బట్టే కదా వచ్చేది. అసలు భీమవరం అంటే మాకు ఇక్కడ ఆనందం ఏంటంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉంటాయి. ఇది ఇప్పుడు అందులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ అన్ని పార్టీలు నాయకులు, ఎమ్మెల్యే గారు కానివ్వండి, భూపతిరాజు శ్రీనివాసరావు గారు కానివ్వండి, మన త్రిపులార్ గారు కానివ్వండి, మా అంజుబాబు గారు కానివ్వండి, ఎవరైనా కానీ అంతా కలిసిపోతున్నారు. అంతా కలిసి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఈసారి ఈ సంక్రాంతికి 4 రోజులు ఏర్పాట్లు ఎలా చేశారు మీరు? అంటే ప్రతి ఏటా చేస్తారు, ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి? అంటే స్పెషల్ అంటే మినిమం అన్ని సంక్రాంతికి వచ్చినట్టే ఉంటుంది ఈ పండుగ కూడా. ఇప్పుడు కూడా మేము సంక్రాంతి కేరళని, జానపద నృత్యాలు, కల్చరల్ యాక్టివిటీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ 3 రోజులు వచ్చి ఆనందంగా కలిసి ఈ పండగ కోసం ఒక వారం రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ అప్పుడే నెలలు సార్. ఇవన్నీ గ్రౌండ్ అంతా రెడీ చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే అతిథుల కోసం. అతిథుల గురించి ఇది అంతా. అవునండి. ఈ పార్కింగ్ అని వాళ్ళు వచ్చి వెహికల్స్ వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఇంకా భీమవరం ప్రజలు కూడా ఈ నగరానికి వీళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఆనందం. ఆ ట్రాఫిక్ అని కాదు, ఎన్ని సమస్యలు ఉన్నా ఆ 3 రోజులు ఖాళీ ఉండదు కదా. ఇంకా ప్రజలు కూడా డిస్టర్బెన్స్ అవ్వరు. అంటే ఇంకా మన గ్రామానికి వచ్చారు వీళ్ళు, మా పట్టణానికి వాళ్ళు మా అతిథులు. లేదా అయ్యో మా ట్రాఫిక్ కాలుతుందా లేదా, ఇది ఏమి లేదండి. ఇక్కడ అయితే భీమవరం పుణ్యనగరం. ఈ భీమవరాన్ని
బతకలేని వ్యక్తి ఎక్కడా బతకలేదు ఈ భీమవరం నగరం. రెండోది చౌదరి గారు, ఈసారి చాలా మంది గెస్టులు వస్తారు కదా, సెలబ్రిటీలు వస్తారు. సాధారణంగా మనం చూస్తున్న ఏరియా అంతా కూడా క్రీడలతో నిండిపోతుంది 3 రోజుల పాటు. రాత్రి ఫ్లడ్ లైట్ వెలుగులో కూడా ఈ క్రీడలు జరుగుతాయి కదా. ఫ్లడ్ లైట్ వెలుగులో మినిమం 10, 9 ఆ టైం దాకా కూడా ఇవన్నీ జరుగుతాయి. ఈ నాయకుల గురించేనే కాదండి, వాళ్ళకి సంతోషం. ఇక్కడ జరిగే ఈ ఏదైతే సాంప్రదాయ క్రీడలు ఉన్నాయో వాటిని చూస్తానికి మహిళలు, సెలబ్రిటీలు కూడా వస్తారంట. అందరూ వస్తారు. అసలు చాలా గౌరవంగా ఉంటుందండి. మహిళలు వస్తే మా బరిలే కాదు, మా భీమవరం ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పట్టణంలో ఉన్న బరిలన్నా మహిళలకు చాలా గౌరవం ఇచ్చి స్టేడియం టైప్ లో కట్టి వాళ్ళు చూడటానికి కూడా అవునండి చాలా మంచిగా అరేంజ్ చేస్తారండి. అసలు స్టేడియము, స్క్రీన్స్, టీవీలు, వాళ్ళకి వాటర్ అని ఏ స్పెషాలిటీ కావాలంటే అవన్నీ ఏర్పాటు చేస్తారు. అయితే మీకు గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ వాసులు కూడా బాగా ఎక్కువ వస్తారేమో. అసలు తెలంగాణలో సగం మంది ఇక్కడ ఉంటారు. భీమవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, ఇంకా భీమవరం గడ్డండి వాళ్ళు టచ్ చేసి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నా అక్కడికి వెళ్ళినా భీమవరం టచ్ చేసి వెళ్తారు. ఎవరు కొన్ని కోట్ల మంది వస్తారండి. సరే, ఇన్ని కార్లు, ఇన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ ట్రాఫిక్ ఏమి ఇబ్బంది కదా? అస్సలు ఇబ్బంది ఉండదు. పోలీసు వ్యవస్థ కూడా ఏర్పాట్లు చాలా బాగా చేస్తారు. అలాగే ప్రజలు సహకరించారు. ప్రజలు కూడా ఆ ప్రజలు సహకరించకపోతే ఎవరు చేయలేరు. సహకారం ఉండాలి. చాలా అసలు మా భీమవరం పట్టణం మనిషి. ఇప్పుడు మనకి ఇక్కడ రెడీ చేసేది ఒక క్రీడా ప్రాంగణం ఒకటి, క్రీడాగాను ఏదో కోళ్ళు మామూలు అదేనండి క్రీడలకు సంబంధించి ఇదొకటి. ఇటువైపు కూడా ఏర్పాటు చేస్తారు. కల్చరల్ ప్రోగ్రామ్ స్టేజ్ అక్కడిలో అక్కడ వస్తాయి. పోతే చాలా మంది, నాకు తెలిసి చాలా మంది సెలబ్రిటీల కోసం క్యారవాన్లు అవి కూడా వస్తాయంటారు. తీసుకోవడానికి ప్రతి బరిలోనూ ఉంటాయి క్యారవాన్లు. అందరూ కొద్దిగా సెలబ్రిటీలు వచ్చినట్టు అంటే వాళ్ళకు ఒక గౌరవం అంతే. వాళ్ళు ఆ క్యారవాన్లో కూర్చోవాలని కాదు, అదే వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి. అది మీరు కూడా ఆతిథ్యం ఇస్తూ ఉంటారు కదా, అది తీసుకోవడానికి కానీ వాటికి కూడా వాళ్ళు దానికోసం మీరు ముందుగానే అరేంజ్ చేస్తారు. ముందుగానే రూములు బరి వేసిన వాళ్ళు కొంతమంది రూములు ఏర్పాటు చేస్తారు. మేమైతే రూములు ఏర్పాటు క్యారవాన్ మాత్రం ఏర్పాటు చేస్తారు. సార్ చౌదరి గారు, సాధారణంగా మన గోదావరి జిల్లాలంటేనే ఆతిథ్యం ఇవ్వటానికి ముందుంటారు అంతా కూడా. మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి నాన్ వెజ్లో ఎన్ని రకాలు అసలు ఉజ్జాయింపుని చెప్పండి. నాన్ వెజ్లో మెయిన్ పికిల్స్ సార్, నెక్స్ట్ చికెన్ అని, మటన్ కర్రీ, మటన్ దమ్ బిర్యానీ అని, ఇందులో ఉన్న బిర్యానీస్, ఇందులో ఒక 20 ఐటమ్స్ ఉంటాయి. 20 ఐటమ్స్ లేకపోతే రొయ్యలు, అసలు మొత్తం అన్ని సముద్ర రకాలు ఉన్నాయి కదా, అన్ని పండుగప్ప, మనకి పులస కూడా దాసి ఉండిచ్చి చేసి వాళ్ళు ఉంటారు. పులసలు ఉన్నాయి చాలా వరకు కూడా. వాళ్ళు ఇప్పటి వరకు మీరు ఉంచారా? మేము ఉంచలేదు కానీ మా వాళ్ళు అన్నీ ఉంచారా? వాటిని ఇక్కడికి వచ్చే అతిథుల కోసం ఉండి వాళ్ళకి అంటే ఆనందం అంతే. వీళ్ళకి అంతా కొచ్చేసారు. ఇప్పుడు ఈ బరిలో అందరికి కొచ్చే వాస్తవంగా ఇక్కడ ఏదో వ్యాపారం జరిగిపోతుంది, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిపోతుంది అనుకుంటాం తప్ప దీని ఖర్చుకి రాబడి పెద్ద యథార్థంగా చెప్తున్నాం. ప్రతి ఎలాగ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు సొంత కావాలి. మీరు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్. కోళ్ళు పెంచుతారు సంప్రదాయం. అన్నీ ఏమొచ్చేది సంవత్సరం 2 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడతారు. కంటికి రెప్పలా అంటే ఇంజక్షన్ చేసి కోసం చాలా ఖర్చు పెడతారు. ఏంటి జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా మటన్ వేస్తారంట, దగ్గరికి వచ్చి చికెన్ వేస్తారంట, కోడిగుడ్డు పెడతారంట. వాటిని మేపడానికి అయ్యే ఖర్చుకి వాటికి వచ్చి చూసుకుంటే సంబంధం ఉండదు. ఖర్చు పక్కన దాన్ని కాపాడుకుంటూ ఉంటారు. దానికి ఏమైనా మనకి ఎలాగైతే ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చిందో ఎన్నటి ట్యాబ్లెట్ వేయడం, చంటి పిల్లల్ని చూసుకుంటారు. అంత ఇష్టపూర్తిగా పెంచుతారు. అవునండి. దాని మీద లేదు పన్నులు వేసే సంపాదించేద్దాం కాదు, అది ఇంట్రెస్ట్ అండి అంతే.
ఏమైనా కానీ ఏర్పాట్లు అయితే ఇంచుమించు ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో కాదు సార్, ఇది 28 ఎకరాలు. 28 ఎకరాల విస్తీర్ణంలో మీరు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తర్వాత మొత్తం అంతా ఇన్విటేషన్స్ అయితే వెళ్ళిపోయినాయి రమ్మని మీకు అందరికీ కూడా. మీరు ఇంతమంది యూత్ మెయింటైన్ చేస్తారు, వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా లేకపోతే అందరు ఫ్రెండ్స్, అందరూ స్టూడెంట్స్ అందరూ. ఇప్పటి నుంచి కూడా మీరేం చేస్తారు సార్ ఇక్కడ? ఆటో తోలుతాను. ఆటో ఎట్లా ఉందండి? ఏర్పాట్లు అవి బాగున్నాయా? చాలా బాగున్నాయండి. చౌదరి గారికి బాగా చేస్తారండి ఇక్కడ. బాగా చుట్టుపక్కలన్నీ బాగా కుర్రోళ్ళందరూ బాగా, కుర్రోళ్ళంతా బాగా ఎక్కువగా ఉన్నారు. స్టూడెంట్స్ కానివ్వండి, వేరే వాళ్ళు ఎవరైనా సరే అందరితో కలిసిమెలిసి బాగా చేసి భీమవరంలో బాగా మంచిగా ఉన్నాయనండి. మంచి పట్టుకున్నాయని ఎవరు కలిసి వెళ్తాడు, ఏ సమస్య ఉన్నా గమని స్పందిస్తాడు. రాజకీయ పరంగా కూడా వస్తారా? సాంప్రదాయ క్రీడలు ఆయనతో కలిసి ఉంటాడు. ఉంటారా? ఆటో డ్రైవర్ అయినా సరే ఆయనతో కలిసిమెలిసి తిరుగుతాం. అయితే ఇక్కడ కూడా చాలా మంది యూత్ ఉన్నారు, వారిని కూడా ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఈసారి బాగుంటుందా గత సంక్రాంతి కన్నా? ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ చాలా బాగుంటుంది కాబట్టి సార్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఏర్పాట్లు కూడా ఇంతగా మించి చేస్తున్నారు సార్. ఇక్కడ ఒక్కటే చేదండి, అన్ని చోట్ల కూడా ఈ నిరుడు మొగటాడు కన్నా ఇంకా ఎక్కువ సెలబ్రేట్స్ వస్తారని ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి చౌదరి గారు అంటారా లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు బాగా ఎక్కువ ఖర్చు పెట్టారండి చౌదరి గారు. ఇంకా చౌదరి గారు ఎక్కువ ఖర్చు పెట్టి బర్రెలు కానీ అవి కానీ వర్క్ కానీ ఎక్కువ చేయించి చాలా ఎక్కువ విస్తీర్ణంలో చాలా బాగుండాలని వచ్చేవాళ్ళ కోసం తెలంగాణ నుంచి